గౌరవ రాష్ట్రపతి గారికి, సభా నాయకులు మరియు ప్రధానమంత్రి గారికి, దేశ నలుమూల నుండి విచ్చేసిన పార్లమెంట్ సభ్యులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదటగా పార్లమెంట్ సభను ఉద్దేశించి మన గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. ముందుగా సభకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. దేశ నలుమూల నుండి ప్రజలచే ఎన్నిక అయిన పార్లమెంట్ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాను. భారతదేశం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడం గర్వించదగ్గ విషయం. విద్య, వైద్యం, ఉపాధి విషయాలలో ఇతర దేశాల కంటే మెరుగైన సదుపాయాలను అందించగలుగుతున్నాం. పేదరికం తగ్గించడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను చేపట్టడం గొప్ప విషయంగా మనం భావించాలి. జీడిపి యొక్క గ్రోత్ రేట్ అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలతో పోలిస్తే మనమే ముందున్నాం. 140 కోట్ల ప్రజలు వారి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యతను మీ మీద ఉంచుట జరిగింది.